మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం రేగోడ్లో బ్యాంకు అధికారులు రెచ్చిపోయారు. పంట పండించడం కోసం రైతులు బ్యాంకుల నుండి అప్పు చేసి సాగును కొనసాగించారు. అయితే వ్యవసాయానికి సరైన నీళ్లు అందక లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. అదే క్రమంలోనే బ్యాంకు అధికారులు అప్పులు కట్టాలని రైతులను బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తామని రైతులు చెప్పడంతో రేవంత్ రెడ్డితో మాకు సంబంధం లేదు, తీసుకున్న అప్పు కట్టాల్సిందే అంటూ రైతులను బెదిరింపులకు గురిచేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి సరిగ్గా నీళ్లు ఇవ్వక సరిపడ కరెంటు సరఫరా చేయక పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయినా కనీసం చూడటానికి కూడా అధికారులు బృందాన్ని కూడా పంపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా అంటూ మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు రైతులకు రైతు బంధు ద్వారా భరోసా కల్పిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో బోరు మడ్లు కనిపించలేదు, క్రేన్లు కనిపించలేదు, కానీ ఇవాళ బోర్ల పక్కలోనే రైతుల చెమట చుక్కలు పోతున్నాయని అన్నారు. అప్పుల పాలై ఇప్పుడు బ్యాంక్ అధికారులు తమను బెదిరిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు. అప్పు తీసుకున్నారు, అప్పు తీసుకుని కట్టాలి, అదే సంబంధం నాకు. నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా బ్యాంక్ రేవంత్ రెడ్డి చెప్తేనే లోన్ ఇచ్చినామా, అప్పుడేమో పట్టుకుంటారు, ఇప్పుడేమో కట్టినట్టే పాలన కాదు పట్టాను సార్ ఏం చేస్తాడు, కోటి కంపెనీ పోతాం, నాకు నేను 300 ఉద్యోగం పూర్తి చేస్తాను, నేను ఎంత మిగిలింది కోర్టు కట్టించుకోండి, 50 అడిగి కడతాం. 300 కూలి మాకు, నేను తినేది ఎంత, పిల్లల పిల్లలకి ఎంత, మిగిలేది ఎంత, 50 రూపాయలు, నెలకు 50 రూపాయలు కడతా, కోర్టుకోని ఇంకా బొంబాయి యాడికైనా వాళ్ళు. బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు. ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది. ఆ పథకం ఫార్ములేషన్ లో గానీ పథకం ఇస్తామని గవర్నమెంట్ వాడు లాంటి వాడు కొట్టేసుకొని వాడు సీఎం అవుతాడు. కోర్టు అంటుడు నెలకు 50 రూపాయలు కడతా, నేను ఇంకా 100 ఏళ్ళు సచ్చిందా ఇంకోసారి మీరు గంతే సారు, నాకు రోజు నెలకు 50 రూపాయలు కడతాం, 100 ఏళ్ళ నాడికి ఏమవుతుందా, భయమవుతుందా? ఎందుకంటే ఒక్క రూపాయి అప్పు మన ఇద్దరు పోతుండే, ఊరందరూ ఊళ్ళో ప్రతి ఇంత 4 అప్పు ఉన్నారు. పెడతాడా పరిగణ కేసు పెట్టినా చెప్తాము, ఏదైనా చెప్తాము. 50,000 అప్పు తీసుకున్నాం, 2 లక్షలు అయింది. ఇప్పుడు 50,000 తీసుకో, మీకు ఏమి చేయం, మేము మేమే చేసుకుంటాం అంతా. ఇప్పుడు ఎట్లయితే మొండి ఖాతాలు వీళ్ళు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి పడేసి కడితే రెన్యువల్ చేస్తామన్నారు కదా, అవి ఎన్ని ఉన్నాయి చెప్పండి. దానికి తర్వాత చెప్తాం సరిగా.
పంటలు వచ్చినాక మేము కడతాం. వడ్డీ కడితే కొంత రెన్యువల్ చేస్తామన్నా వాళ్ళు రూపాయలు వాళ్ళకి ఆగమాగము. ఆ తిన్నోడు చేసినోడు ఇప్పుడు ఇందాకన్నారు పంటల మీద టైం పంటల మీద కడతామన్నాం. పంటల మీద కడతామన్నాం. మొన్న పోయి చెప్పినాం పంటల మీద కడతాం సార్ అన్నాం. నువ్వు వచ్చి ఇంత పేచర్ పెడుతున్నావు మాకు. చచ్చిపోయి బతుకులు ఉన్నాయి ఇప్పుడు. రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముండ కొడుకులు ప్రెస్ మీటింగులు పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాము వాళ్ళు ఎందుకు చెప్పారు సార్? మనం చెప్పాలి అవును కోర్టుకి భయం లేదు. టైం తీసుకున్నాం. సెటిల్మెంట్ కొన్ని కొన్ని కట్టుకుంటాం. రాజకీయ సంగతి సాడకు అవసరం లేదు. రాజకీయం అవసరం ఇప్పుడు మేము మీకు బాధ్యత ఆడుతున్నాం. కొంత అవసరం లేదు మాకు. ఇంకా కూడా ఎన్ని లోన్లు కావాల్సి ఇచ్చేటోళ్ళు మాకు లోన్ ఏర్పడినాకో మాకు అయినాకో లోన్ అదో నీ లెక్కదు ఏం అవసరం లేదు. లోన్ అవసరం లేదు మాకు. లోన్ అదే లోన్ అది వీడికే తీసుకొని పరిచయం ఉన్నాం. ఇంకా నీ లోన్ ఉన్నోడు కట్టుకుంటాడు. అయిపోతాయి బ్యాంకులు కాదు ఇవి. డబ్బులు అసలు వసూలు చేస్తాం ఇదే వాళ్ళకి. రైతుల దగ్గర లేవు, భూమి మిస్సింగ్ అయినాయి. ల్యాండ్ గిట్లా రాలేదు సార్. ఏం చేస్తాం ఇప్పుడు ధరణి తీసేస్తా అంటుండ్రు సార్. అప్పుడు భూములు మారుతాయేమో. అవును ఊళ్ళో మీరు ఇట్లా ప్రెషర్ పెట్టిరానికి ఒక్కడు పోయినా రాజకీయ ప్రశాంతం అవుతుంది. లొల్లి పెట్టకుండా చచ్చిపోతారని ఇప్పుడు ఆ రోజు ఏం లేదు. రాడు అట్లా